ఏంటి వాళ్ళకి సిగ్గు ఉండాలి. సుపరిపాలన అని వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మేనిఫెస్టో పట్టుకెళ్ళి మేము సూపర్ 6 చెప్పాము, సూపర్ 6లో ఇన్ని చేసాము, ఇంకా ఇన్ని పెండింగ్ ఉన్నాయి, లేకపోతే ఇంతమందికి మేము ఫెన్షన్ పెంచి ఇచ్చాము, లేకపోతే ఇంత తల్లికి వందనం చెప్పి ఇన్ని ఇచ్చాము అని చెప్పుకోవడానికి లేకుండా వాళ్ళు డ్రామా ప్లే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు డ్రామా ప్లే చేస్తున్నారు. ఏమనంటే ఈ సెలబ్రేషన్స్ మేము చేసేసుకుంటే ప్రజలందరూ కూడా నిజంగానే చేసారేమో అని నమ్ముతారేమో అని అనుకుంటున్నారు. ఎలా నమ్ముతారండి? కనీసం సెన్స్ ఉండాలి కదా. మనం అబద్ధం మాట్లాడామంటే నమ్మశక్యంగా ఉండాలి కదా. మీరు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా తూతూ మంత్రంగా మీరేమో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెడదామా, జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, ఆయన ఏ విధంగా కట్టడి చేద్దామా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా పగ తీర్చుకుందామా, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండి కొంచెం మాట్లాడగలిగే లీడర్లను ఏ విధంగా తొక్కుదామా, ఏ విధంగా అరెస్ట్ చేద్దామా తప్పితే కనీసం ఒక్క రోజన్నా ప్రజా పరిపాలన మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారా? చంద్రబాబు నాయుడు కానీ అండ్ కానీ లేకపోతే లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరు కూడా ప్రజల మీద ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు పండగలు కాదు కదా, డోర్ టు డోర్ వెళ్ళినా సరే ఏ ఒక్కరు నమ్మరు. ప్రజలందరూ కూడా అప్పుడే తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఎస్సీస్ని బహిష్కరించినప్పుడే మాట్లాడలేదు. ఇంకా స్టేట్లో అక్కడ జరిగింది ఎక్కడ జరిగిందంటే ఆయన ఎక్కడ మాట్లాడతారు చెప్పండి? ఆయన రాజకీయాన్ని ఒక సినిమాలో తీసుకున్నాడు. రాజకీయాన్ని ప్రజల కోసం పనిచేసే ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమా, యాక్ట్ చేస్తాం, 5 సంవత్సరాలు ఉంటాం, వెళ్ళిపోతాం అన్నట్టు తీసుకున్నారు. కాబట్టి జనాలను నమ్మించి ఓట్లు వేయించుకున్న పిఠాపురాన్ని గాలికి వదిలేశారు. ప్రజలందరూ కూడా మా నాయకుడు అని కాపులందరూ కూడా ఆయన ఎత్తున పెట్టుకొని ఊరైతే ఆ కాపు నాయకుల్ని వదిలేశారు. ఎంతో కొంత కూటమి ప్రభుత్వంలో మద్దతు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు కూడా ఆయన తరపున కూడా పనిచేస్తే ఈరోజు వాళ్ళని వదిలేశారు. అందరినీ వదిలేసి ఆయన షూటింగ్ తీసుకుంటున్నారు. రాష్ట్రం ఏమైపోయినా ఆయనకు అవసరం లేదు, ఇచ్చిన హామీలు ఏమైపోయినా ఆయనకు అవసరం లేదు. ఆయన మాత్రం చక్కగా సినిమాలు తీసుకోవడం, బయటకు వచ్చి ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు 4 డైలాగులు చెప్పడం, వెళ్ళిపోవడం తప్పితే ఆయన రాజకీయానికి సూట్ అవ్వడం ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం.